పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడిచిన మీ అందరికీ నాకు ఈ సమయాన్ని అప్పగించిన దేవాది దేవునికి నామానికి వందనాలు తెలియజేస్తున్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ రోజు వరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుకుందాం. మరియు మీ ప్రార్థన చేయనప్పుడు వేషధారు వలె ఉండవద్దు, మనుషులకు కనపడవలనని సమాజ మందిరంలోను వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు అని చెప్పి వాక్య భాగం సెలవిస్తుంది ప్రియులారా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వేషధారుల వలె ప్రార్థన చేయకండి, మనుషులకు కనపడవలనని సమాజ మందిరంలోను వీధుల మూలల్లోనూ ప్రార్థించుట వారికి ఇష్టము. ఏ రీతి ప్రార్థన తెలుసా ప్రియులారా? సమాజ మందిరంలోను మనుషులకు కనపడవలనని ప్రార్థన అన్నట్టు కూడా నేను చేయకూడదని చెప్పి లేఖన భాగాలు మనకి సెలవిస్తున్నాయమ్మా. ఎందుకు ఆ మాటలు సెలవిస్తున్నాయో తెలుసా ప్రియులారా? నువ్వు మనుషులకు కనపడవాలని కాదు, కానీ నువ్వు దేవునికి కనపడాలని నేను ప్రార్థన చేసుకోవాలి. నువ్వు మనుషులు కనపడాలని చెప్పి మనుషులు ఎదుట నువ్వు గొప్ప చేసుకోవాలని చెప్పి ప్రార్థన చేయకూడదమ్మా. ఏ రీతిగా నువ్వు ప్రార్థన చేయాలో తెలుసా ప్రియులారా? ఆ రాబడిన కింద భాగాలకు వెళ్ళే ముందు నువ్వు వేషధారు వలె ప్రార్థన చేయకూడదు. నువ్వు వేషధారుల వలె ఒక పరిసయ్యుడు ప్రార్థన చేసినట్టుగా నేను చేయకూడదండి. ఆ వాక్య భాగం ఎక్కడ కనపడుతుందో తెలుసా ప్రియులారా? లోక గారు రాసిన సువార్త, డాక్టర్ లోక గారు రాసిన సువార్త 18వ అధ్యాయం 9 నుంచి కొద్ది వచనాలు చదువుకున్నట్లయితే, తామే నీతిమంతులమని చెప్పి తమను నమ్ముకుని ఇతరులకు తునీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పుచున్ను. ప్రార్థన చేయుటకే 2 మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు అంట ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నానంట. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనై ఉన్న ఇతరుల మనుషుల వలె నేను ఈ సుంకర వారులైనను ఉండనందున నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వీరు మనుషులకు కనపడాలని చెప్పి ఈ వ్యక్తి ప్రార్థించినట్టుగా మనకు కనబడుతుంది ప్రియులారా. దేవుని చోరుల్లోను అన్యాయస్తుల్లోను వ్యభిచారులైన ఇతరుల మనుషులైనను ఈ సుంకరి వలె నేను ఉండలేదా? ఎందుకు నీ కృతజ్ఞత స్తుతులు. వారంట అంతేకాదు కానీ తాను అంటున్నాడు కదా, నేను వారముకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపద అంతటిలో 10వ వంతు చెల్లించుతూ తనలో తాను ప్రార్థన చెయ్యుచుండెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సుంకరి ప్రార్థన చేసినట్టుగా నేను ప్రార్థన చేయట్లేదు అంటూనే ఈ పరిసయ్యుడు ఏమంటున్నాడు తెలుసా ప్రియులారా? మనుషులకు కనపడాలని చెప్పి ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా ప్రియులారా? నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటానయ్యా, నా కష్టార్జితంలోని 10వ వంతు నీకు చెల్లిస్తానని చెప్తున్నాడు. తనను తాను పొగుడుకుంటున్నాడు ప్రియులారా. ఒకరిని కించపరుస్తూ ఒకరిని తునీకరిస్తున్న ప్రార్థన దేవుడికి వినే రీతిగా ఉండదని చెప్పి నేను గుర్తుంచుకోవాలా. ఈ పరిసయ్యుడు అనుకుంటున్నాడు ఏంటో తెలుసా ప్రియులారా? తానే గొప్పవాడని చెప్పి ప్రార్థన చేస్తున్నాడమ్మా, తానే బలవంతుడని చెప్పి ప్రార్థన చేస్తున్నాడమ్మా. అటువంటి ప్రార్థన దేవుడు వినే ప్రయత్నం చేయడని చెప్పి నేను గుర్తుంచుకోవాలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వేషధారుల ప్రార్థన అన్నట్టు కూడా దేవుడు వినే ప్రయత్నం చేయడు. పరిసయ్యుడు అంటున్నాడు కదా, నేను గొప్పవాడిని, నీకు నేను ముమ్మారు ప్రార్థించే వ్యక్తిని, లేకపోతే నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉండే నీకు చేసే వ్యక్తిగా నేను ఉంటున్నానయ్యా, నాకంటే రీతిగా నాకు ఇచ్చినందుకు నీకు వందనాలని చెప్పి మనుషులను పోల్చుకుని ఈ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడమ్మా. నువ్వు ఏ రీతిగా ప్రార్థన చేయాలో తెలుసా ప్రియులారా? అదే మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 6వ వచనం చదువుకున్నట్లయితే, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి నీవు పశ్చిత్రము నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడు రహస్యమందున నీ తండ్రిని చూచుచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు కానీ అంటాడు కదా, ఏమని అంటాడు తెలుసా ప్రియులారా? 7వ వచనం, మరియు నీవు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వంచింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినపడదునని తాములో తాము
తలంచుకొనుచున్నారు. ఎవరిలో దాకా తెలుసా ప్రియురా? ఈ పరశుడి వలె తనను తాను తలంచుకుంటున్నారంట. ఏంటని వ్యర్థమైన మాటలు పలుకుతున్నారు. అవి నిజమా కాదంటే అవి నిజమే ప్రియురా. కానీ దేవునికి అవి ఇష్టపరంగా లేవు. దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు అవి ఇష్టకరమైన ప్రార్థన వ్యక్తి చేయట్లేదు. దేవునికి మొరపెడుతున్నప్పుడు ఆయనకి ఇష్టమైన మొర ఆ పరశుడు పెట్టట్లేదని చెప్పి నువ్వు గుర్తుంచుకోవాలా. అంతేకాదు గాని ఇంకో వ్యక్తి కూడా ప్రార్థన చేస్తున్న ఆ వ్యక్తి ఎవరో తెలుసా ప్రియురా? సుంకరి చేసే ప్రార్థన ఏ రీతిగా ఉంటుందో తెలుసా ప్రియురా? 13వ వచనం చదువుకున్నట్లయితే, అయితే సుంకరి దూరంగా నిలుచుడి ఆకాశం వైపు కనులెత్తుడికైనా నాకు ధైర్యం చాలక రొమ్ములు కొట్టుకొనుచు నేను పాపినయ్యని నన్ను కరుణింపుమని పలికెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సుంకరి ప్రార్థన ఏ రీతిగా ఉందో తెలుసా ప్రియురా? నీతిమంతుడి ప్రార్థన వలె ఉందని చెప్పి కింద వాక్య భాగాలు మనకి తెలియపడతాయ్యా. అంతేకాదు గాని అంతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళమని మీతో చెప్పుచున్నాను. తాను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. తాను తగ్గించుకున్నవాడు ఎక్కడ హెచ్చింపబడతాడో తెలుసా ప్రియురా? దేవుళ్ళు హెచ్చించబడతాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ 5వ దినం కోసం దేవుడు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం ఏంటో తెలుసా ప్రియురా? నీ ప్రార్థన జీవితం ఏ రీతిగా ఉంది ప్రియురా? నువ్వు ఏంటని చేస్తున్నావు? దేవుడితో నువ్వేమైనా మాట్లాడుతున్నావు? దేవుడితో నువ్వు ఏదైతే పోరాడుతున్నావు అది నువ్వు సరి చూసుకోవాలని చెప్పి దేవుడు రాత్రికాల సమయంలో గుర్తు చేస్తున్నాడు ప్రియురా. ఏంటని దేవుడు చెప్తున్నాడు తెలుసా ప్రియురా? ఈ రాత్రికాల సమయంలో ఈ 5వ దినమున దేవుడిని పలుకుతున్న మాట ఏంటో తెలుసా ప్రియురా? నీ యొక్క ప్రార్థన ఎవరి వలె ఉంది? పరిశుడి వలె నీకు నువ్వుగా గొప్పలు చెప్పుకుంటూ, అయ్యా నేను దశంభాగాన్ని ఇస్తున్నా, అయ్యా నేను మొక్కుబడులు అర్పిస్తున్నా, అయ్యా నేను ఆ ప్రజల వల్ల నేను జీవించట్లేదు, అయ్యా నేను ఆ వాయన వల్ల నేను జీవించట్లేదు, ఈ సుంకర వల్ల నేను జీవించట్లేదు, అయ్యా నా 10వ వంతు నీకు చెల్లిస్తున్నానని చెప్పి నువ్వు పరిశుడి వల్ల ప్రార్థన చేస్తే అది నీ ప్రార్థన వ్యర్థమని చెప్తున్నాడమ్మా. నిజమే, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ నువ్వు వేషధారి వలె ప్రార్థన చేయొద్దు. ఏమని ప్రార్థన చేయమంటున్నాడు తెలుసా ప్రియురా? ఈ రాత్రికాల సమయంలో దేవుడు నువ్వు సుంకర వలె ప్రార్థన చేయాలా. నిన్ను నువ్వు తగ్గించుకుంటూ ప్రార్థన చేయాలా. నువ్వు దేవుని ఎదుట నువ్వు నిలబడ్డానికైనా దేవుని ఎదుట నేను చూచుడికైనాను నాకు శక్తి లేనందున ఆకాశం వైపు తోనులైతే చూచుడికి నా ధైర్యం చాలక రొమ్ములు కొంటుకుంటూ అయ్యా నేను పాపాత్ముని, నన్ను క్షమించు అని చెప్పి నిన్ను నువ్వు తగ్గించుకుంటూ దేవుని హెచ్చించి నేను ప్రార్థన చేయవాలమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని చెప్పి రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు తగ్గించుకుంటూ దేవుని హెచ్చించే రీతిగా ఉండాలి. అంతేగాని నువ్వు హెచ్చించుకుంటూ దేవుని తగ్గించే రీతిగా ఉండకూడదని దేవుడు ఈ రాత్రికాల సమయంలో ఈ 5వ దిన కాలంలో దేవుడు హెచ్చరిస్తున్నాడమ్మా. ఈ కొద్ది మాటలు దేవుడి వెనుకల్లో దీవించబడును గాక. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా తండ్రి, నీకు వందనాలు అయ్యా. ఈ మా కొరకు నా ప్రభా తండ్రి ఒక సుంకరిని, ఒక పరీక్షని ఈ రాత్రికాల సమయంలో మాకు పరిచయం చేసిన దేవా నీకు వందనాలు అయ్యా. మేము ప్రార్థన చేయనప్పుడు మేము గదిలోనికి వెళ్ళి తన్నులు వేసుకుని తండ్రితో మాట్లాడాలయ్యా. రహస్యమందున్న తండ్రి మాకు ఉత్తరం ఇస్తారని చెప్తున్నావయ్యా. అంతేగాని పరుషుడి వలె వ్యర్థమైన మాటలతో అవునయ్యా నిజమే ఆయన చేసిన పనిని తను చెప్పుకోకుండా, తను ఇచ్చించుకోకుండా, తను తగ్గించుకుంటున్న ఈ సుంకరి ప్రార్థన వలె మా ప్రార్థనలు ఉండాలయ్యా. అటువంటి రీతిగా ఇక్కడ ఉన్న వారందరిని దీవించి మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు వర్ధిల్లింపజేయమని, సుంకరి వంటి ప్రార్థన తను తగ్గించుకుంటూ నేను హెచ్చించేలాగా ఉండలాగా సహాయం దయచేయమని, నువ్వు ఇచ్చిన బహుమానం బట్టి ఎవరైతే తను తగ్గించుకుంటాడో దేవుడి దృష్టిలో హెచ్చించబడతారని చెప్పిన వాగ్దానాన్ని వారి జీవితంలో స్థిరపరచమని ఈ కొద్ది మాటలు వేస్తున్నామని అడుగు వేడుకున్నాము పరమ తండ్రి. ఆమేన్.